గుత్తి వంకాయల ఫ్రైకి కావాల్సినవి గుత్తి వంకాయలు, 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లం, 1 స్పూన్ పచ్చనిపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూను ధనియాలు, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర. ఇవి దోరగా వేయించుకోవాలండి. మిక్సీలో ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, సరిపడా సాల్ట్, ఒక 3 స్పూన్స్ కారం కలుపుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత వంకాయలన్నీ ఇలా 4 ఘాట్లు పెట్టుకొని ఉప్పు కలిపి నీళ్ళలో వేసుకోవాలండి. పుచ్చుంటే అన్నీ చూసుకోవాలండి. ఇలా వంకాయలన్నిట్లో స్టఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపైన మూకుడు పెట్టి అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయలన్నీ వేసుకోవాలి. మిగిలిన పేస్ట్ కూడా దీనిపైన వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వంకాయలన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలన్నీ టర్న్ చేసుకోవాలండి. ఈ పక్కకి ఆ పక్క ఫ్రై మగ్గినాయి. ఇప్పుడు ఈ పక్కకి తిప్పుకోవాలండి అనంగా. ఇలా మధ్య మధ్యలో కలపెట్టుకోవాలండి. లేకపోతే వేయద్ది, ఎందుకంటే అల్లం వేసాం కదా, అడుగంటి వేయద్ది. ఇంకొక 10 మినిట్స్లో కంప్లీట్గా కుక్ అయిపోయిద్దండి. వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.